హలో! హాయ్! నమస్తే అండి అందరికీ. ఇది నా మొదటి వీడియో నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇవాళైతే నా మొట్టమొదటి వీడియోని నేను దేవుడి పూజతో మొదలుపెట్టాలనుకున్నాను. సో, అందుకే ఈ దత్తాత్రేయ సప్తాహ పారాయణం వీడియోతో నేను మొదలుపెడుతున్నాను. ఈ పారాయణం అనేది ఒక చాలా, చాలా అంటే చాలా మంచి రిజల్ట్‌ని మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్‌ని తీసుకొస్తుంది. ముఖ్యంగా దత్తావతారాలలో దత్తాత్రేయుడు అనేటువంటిది చాలా మంచిదండి. ఈ సప్తాహ పారాయణం అంటే 7 డేస్ చేస్తాము. సో, ఈ 7 డేస్‌లో అంటే గురువారం మొదలుపెట్టేసి అలాగే గురువారంతో కంప్లీట్ అంటే బుధవారంకి స్టోరీస్ అయిపోతాయి. గురువారంతో కంప్లీట్ చేసేస్తాం. అది ఈ సప్తాహ పారాయణము. ఇందులో అయితే నేను నా పూజా సామాగ్రిని అంటే మా ఇంట్లో పూజ విగ్రహాలన్నింటిని గూడా నేనిక్కడ చూపిస్తున్నాను మీకు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే అమ్మవారు సతీ సమేతంగా ఉన్నటువంటి అమ్మవార్లతో ఇద్దరితో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఈ విగ్రహం కోసము నేను తిరుమల మొత్తం వెతికి వెతికి మరీ తిరిగి తీసుకున్నానండి. చాలా బాగా నచ్చింది నాకది. అలాగే ఇది అష్టోత్తరాలు చేసినప్పుడు అక్కడ ఒక్కొక్క అష్టోత్తరంకి ఒక్కొక్క పువ్వు చొప్పున అక్కడ వేసి చేశాను. అలాగే తర్వాత పూజ మొదలుపెట్టే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా నైవేద్యంగా ఇక్కడొచ్చేసి మనం అమ్మవార్లకి ఎలాగైతే బియ్యము అంటే బెల్లంతో పెడతామో అలాగే దత్తావతారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రవ్వతో చేసినటువంటి ప్రసాదం అనేటువంటిది చాలా ఇష్టమంట. సో, నేను అందుకే అది రవ్వతో చేసినటువంటి ప్రసాదమే పెట్టాను. ఈ విషయం కూడా నాకు మా పక్కింటి ఆంటీ ద్వారా తెలిసిందండి. ఆవిడకి చాలా థ్యాంక్ యూ. అలాగే ఇదేమో నా ఫైనల్ పిక్ అండి. గురుచరిత్ర పారాయణం బుక్ అది. వీళ్ళేనండి నా పిల్లలు. ఈషా సాయి అండ్ భువన్ దక్షిత్. వీళ్ళ కోసమే నేను అన్నీ చేస్తుంటాను. ఈ పూజ కూడా అందుకే చేశాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. థ్యాంక్ యూ దిగంబర. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇక్కడి దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.